హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈ రోజు స్పెషల్ ఏంటంటే వంటశాలలో నర్గీస్ మండకి అలాగే మిరపకాయ బజ్జీ చేస్తున్నాను. అంటే అది నర్గీస్ మండకి అంటే గిరిమిట్ లాగా చేస్తారనమాట. కొంచెం ఆ చేసే ప్రాసెస్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తాను. నేను ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుందండి. ఇలాంటి వర్షం పడే టైంలో చాలా బాగుంటుంది అనమాట తినడానికి. అయితేని చేసే ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ వీడియో చూడండి. రీసౌండ్ వస్తుంది. వర్షం చూడండి ఎలా పడుతుందో. రేకులు కదా పైన, అందుకు కొంచెం ఇంకా రీసౌండ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇవన్నీ స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. మీరు నార్మల్గా అయితే ఒక 2 గుంటగరట్లు తోటి ఆయిల్ వేసుకోండి. కాగుతుంది. 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూను. జీలకర్ర మంచి ఫ్లేవర్ రావాలి అంటే వేగిపోవాలి. జీలకర్ర కూడా, జీలకర్ర ఆవాలు బాగా వేగాలి ఇందులో. ఓకే, ఇలా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చూడండి, ఇవి కూడా బాగా వేగాలండో. ఇక పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోవాలన్నమాట. వేగిపోతే ఇవన్నీ ఫ్లేవర్స్ ఇందులో ఉన్న కారం దిగుద్ది, కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ మొత్తం బాగా ఈ ఆయిల్ కది అంతా బాగా దిగిపోద్ది అనమాట. ఇదిగోండి పచ్చిమిరపకాయలు సగం వరకు వేగిపోయినాయి. ఇంకొంచెం వేగితే వేగిపోతాయి. అయితే ఇప్పుడు 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను కొంచెం పెద్దగా కట్ చేసిన ముక్కలు మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకోండి. ఓకే, బాగా ఎరుపు వచ్చేలాగా అంటే కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు. అయితే నేను చూపిస్తాను. 1 నిమిషం పాటు వేగిన తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీకు సరిపోకపోతే తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వేగుతాయి. మళ్ళీ ఉల్లిపాయలు వేసిన వెంటనే వేయకూడదు. 1 నిమిషం ఆగి వేస్తే మంచి కలర్ వస్తాయి అన్నమాట. ఉల్లిపాయలు తొందరగా వస్తాయి కలర్. అప్పుడు బాగా వేగనిద్దాం. ఎంతవరకు వేగాలో మీకు నేను చూపిస్తాను. ఎక్కువగా ఉందండి పచ్చిమిరపకాయలు, కారం బాగా ఉన్నట్టున్నాయి, ఘాటుగా అనిపిస్తుంది. అయితే మనం ఈ రెసిపీ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ గ్రేవీ కనుక రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు నేను చూపించే గ్రేవీ రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలు మధ్యాహ్నం పూటది స్కూల్ నుంచి అది వచ్చిన తర్వాత సాయంత్రం అసలు క్షణాల్లో ఇలా చేసి ఇచ్చేయచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడైనా కానీ గెస్ట్లు అది వస్తున్నప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. గ్రేవీ ముందే రెడీ చేసి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు కూడా కలిపి ఇవ్వచ్చు. ఎలా కలపాలి ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను. ఒకసారి చూస్తే మీరు ఖచ్చితంగా చేస్తారు ఈ రెసిపీ అయితేని. ఇక ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఉల్లిపాయలు మన కూరకి వేయించుకునేటప్పుడు బ్రౌన్గా ఎలా వేగితే అలా వేగాలన్నమాట. ఓకే, మీకు వీడియోలో క్లియర్గా ఇంకా తెల్లగా కనిపిస్తున్నట్టున్నాయి. ఇక్కడ మాత్రం వేగిపోయినాయండి. ఓకే, ఇక కొద్దిగా కొత్తిమీర వేస్తాను. ఇంకొద్దిగా ఉంచే తర్వాత లాస్ట్లో మళ్ళీ వేసుకోవడానికి కావాలి. అందుకని కొద్దిగా ఈ ఫ్లేవర్ అంటే ఆ రసం అంతా దిగాలన్నమాట మనకి ఇందులోకి. ఉల్లిపాయలు ఇవన్నీ పట్టాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ, ఈ కరివేపాకుది కొత్తిమీర ఫ్లేవర్స్ ఇవన్నీ దిగాలి. ఓకే, ఇలా కొంచెం వేపుకున్నాక పెద్ద టమాటో 1, చిన్న అయితే 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకుని ఇది కూడా వేగాలి. టమాటోలు వేసిన తర్వాత చూడండి మెత్తగా గుజ్జులాగా అయిపోయినాయి, అన్నీ వేగిపోయినాయి. చూడండి ఒక 5 మినిట్స్ అయినా పడుతుంది. ఎంత చిన్నగా కోసినా కానీ టమాటోలు బాగా వేగడానికి. కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోండి. అలాగే టమాటో పులుపు ఉంటుంది కదా, లైట్గా పులుపు ఉంటుంది టమాటో. ఆ పులుపుని బ్యాలెన్స్ చేసి కరెక్ట్ మంచి టేస్ట్ రావడానికి కొద్దిగా అంటే 1 స్పూను పంచదార వేసుకోండి. షుగర్ కరెక్ట్గా మనకి టేస్ట్ బ్యాలెన్స్ అవుద్ది అనమాట. మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి షుగరు వేసిన తర్వాత పసుపు వేసిన తర్వాత మాత్రం కంపల్సరీ 1 మినిట్ వేగాలండి. లేకపోతే పసుపు వాసన మనకి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, షుగర్ కూడా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒకసారి చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి చూడండి గ్రేవీ లాగా ఎలా అయిపోయిందో మనకి ఇలా అయిపోవాలన్నమాట. ఓకే, ఇలా చూడండి ఆయిల్ కూడా ఉండాలండి. ఇగో ఇప్పుడు ఆయిల్ చూడండి ఇలా ఉండాలి. మనం వేయించినప్పుడు తర్వాత ఇలా ఉండాలి ఆయిల్. అప్పుడే మనకి కరెక్ట్గా ఈ రెసిపీకి బాగుంటుంది. పక్కన పెట్టేసుకుని మనం బజ్జీల పిండి కలిపేసుకుందాం. ఇది 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. బజ్జీల పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది 1 స్పూన్ వాము. ఇక 1 చిటికెడు సోడా వేసుకోవాలి. సోడా వేయకపోతే అసలు సరిగ్గా రావన్నమాట ఇవి. ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం ఇలాగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోసేకండి, మరీ జారుగా అయిపోతుంది. ఎక్కడ ఉండలు అవి లేకుండా కలుపుకోవాలి. పిండి కొంచెం ఇలాగా గట్టిగానే కలుపుకోవాలండి. నార్మల్గా మనం మిరపకాయ బజ్జీలు వేస్తాం కదా, దానికి కొంచెం దీనికన్నా పలుచగా కలుపుతాం. దీనికి కొద్ది గట్టిగా. మనకి ఎక్కువ పైన క్రిస్పీగా అది వద్దు అనుకుంటే ఇలాగ వేసేసుకోవచ్చు. లేదంటే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇవ్వండి పచ్చిమిరపకాయలు
పచ్చిమిరపకాయలు బజ్జీకాయలు లావుగా ఉంటాయి చూడండి, ఆ కాయలు ఈ బజ్జీలకి బాగోవు అనమాట. అవి చప్పగా ఉంటాయండి, కారం ఉండవు. ఇవి కారం ఉంటాయి, కారం ఉన్న కాయలే బాగుంటాయి అనమాట. అయితే వీటిని ఇక్కడ వరకు ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటే మనం బజ్జీ వేసినప్పుడు ఇందులోంచి ఆయిల్ వెళ్ళి మనకి పచ్చిమిరపకాయ కూడా బాగా వేగుద్ది. మనకి మధ్యలో ఏం చీర్చుకోక్కర్లేదు, ఓన్లీ ఇలాగా కట్ చేసుకుంటే చాలు. ఓకే, ఈ పిండిలో ఆల్రెడీ ఆయిల్ పెట్టాను, కాగుతుంది. అదే ఒక గరిటె వేస్తున్నాను చూడండి, ఎక్కువ వేయట్లేదు మరిని, మనకి క్రిస్పీగా బాగా రావడం కోసం. నార్మల్గా ఏంటంటే కొంతమంది ఆయిల్ కూడా వెయ్యరు అనమాట ఇందులో, నేను వేస్తున్నాను ఎక్కువ క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అనేసి. ఈ దావణగిరి మిరపకాయ బజ్జీ ఎప్పుడు పైన క్రిస్పీగా ఉంటుందండి, లోపల మెత్తగా బాగుంటుంది. ఇదిగోండి ఆయిల్ అయితే కాగుతుంది చూడండి, కాగింది ఆల్రెడీ. ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. ఈ బజ్జీ వేయడం ఇక ఇలా చూడండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకుని ఓన్లీ ఇక ఇక్కడ మాత్రమే ఇక ఇలా ఇక్కడ. ఓకే, ఇలా చూసారా, మనం పట్టుకున్న వేపిన పిండి అసలు అంటుకోదన్నమాట. ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఇలా అనాలన్నమాట పిండిలో. ఇలాగే వేసేస్తే సన్నగా వస్తాయి. మన చేత్తో పట్టుకుని ఇలా పిండిని కూడా లాక్కు రావాలి పైకి, పిండిని కూడా ఇలా పైకి లాక్కొస్తే అప్పుడు లావుగా బాగా వస్తాయి. కానీ వన్ సైడే వస్తాయి, రెండు పక్కల రాదు పిండి. అప్పుడు రెండు పక్కల ఉండకూడదు అనమాట, రెండు పక్కల ఉంటే పచ్చిమిరపకాయ వేగదు. పచ్చిమిరపకాయ ఇలా పట్టుకోవాలి, పట్టుకుని పిండిలోంచి ఇలాగా తీసుకురావాలి. ఒకవేళ రాకపోతే ఇంకొకసారి అనండి. అన్నీ వేసుకున్నాక ముందు వేసి ఇలా తిరగేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తిరగేసుకుంటూ కలుపుకోవాలండి బజ్జీలు. రెండు పక్కల మంచి కలర్ రెండు ఈక్వల్గా వేగేలా చూసుకోండి. చూడండి పచ్చిమిరపకాయ ఎంత బాగా వేగిపోయిందో. ఈ పచ్చిమిరపకాయ హోల్ నుంచి మనకు ఆయిల్ వెళ్ళి బాగా వేగి బాగుంటుంది అనమాట. అప్పుడు చూడండి ఈ కలర్ వేస్తే సరిపోతుంది. ఇలా చూడండి సౌండ్ ఎలా రావాలి చూడండి, అసలు గలగల సౌండ్ అలా రావాలన్నమాట. పోపు రెడీ చేసేసుకున్నాం, అలాగే బజ్జీలు కూడా వేసేసుకున్నాం. అయితే ఇది మాత్రం ఇప్పుడు మనం ఈ మరమరాలు తీసుకున్నాం చూడండి. ఇక్కడ చూసుకోండి ఎలాంటి, కొన్నిసార్లు మరమరాలు సరిగ్గా రావండి, చెత్త ఒడ్లు అన్నీ ఉంటాయి, ఒకసారి చెరుక్కోవాలన్నమాట. ఇవైతే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎంత పోపుకి ఎన్ని మరమర అయ్యాలో కూడా చూపిస్తాను. ఒక 4 గుప్పిళ్ళు ఇలాగ చూడండి, 4 గుప్పిళ్ళు ఇలాగా చేతి నిండా వేసుకున్నాం అనుకోండి. మీరు ఏదైనా బౌల్ మెజర్మెంట్ పెట్టుకున్నా సరే పర్లేదు. ఓకే, వేసుకుంటే ఒక్క గుంట గరిట మనకి ఈ గ్రేవీ వేసుకోవాలి. ఇవాళ గుంట గరిట ఉంటుంది కదా, ఆ గుంట గరిటతో తీసుకుంటే ఒక్క గుంట గరిట అంతే. సరిపోకపోతే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా, ముందే ఎందుకు వేసేసుకోవడం. ఇలాగా తిప్పుకోవడానికి ఈజీ అవుద్దని ఇలాంటి గిన్నెలో కలుపుకుంటాం అనమాట. బేసిన్లో అది అయితే ఇలాగా తిప్పడానికి అది రాదు, మామూలుగా మనం పులిహోర కలిపినట్టు కలపాల్సి వస్తుంది అందులో. ఓకే, అంత ఈవెన్గా ఇలాగ కలిసిపోవాలి. మనకి ఈ మరమరాలు ఏమి వెంటనే నానిపోవండి, ఎందుకంటే ఆయిల్తో ఉంది, వాటర్ తడిగా ఇలా ముద్దలాగా లేదు కదా, అందుకని క్రిస్పీగానే ఉంటాయి అన్నమాట. పుట్నాల పొడి, ఈ పుట్నాల పొడితోటి టేస్ట్ వస్తుంది ఇందులో. అయితేని ఇందులో ఒక్క 1.5 స్పూన్ అలాగా పుట్నాల పొడి వేసుకోండి. వేసేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఇందులో సన్న కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడాను. ఓకే, చూసారా ఇలా చక్కగా. నేను గిన్నెలో ఎందుకు కలిపానో అర్థమైంది మీకు, ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు ఏంటంటే సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు కూడా ఇంకా ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. ఓకే, ఇది ఒక ప్లేట్ అన్నమాట. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు,
మిక్చర్ ఉంటుంది కదా, కొంచెం లావుగా ఉంటుంది చూడండి కారపూస, అది కూడా వేసుకోవాలి. కారపూస అటుకులు అవి ఉంటాయి కదా, తో పాటు మిరపకాయ బజ్జీలు. ఈ మిరపకాయ బజ్జీలు చూసారా, ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో అసలు. దీంతో పాటు ఒక మిరపకాయ బజ్జీ, 2 తింటే 2, 3 తింటే 3, మన ఇష్టం అనమాట. నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. దీనికి మెయిన్ కావాల్సింది బజ్జీలకి శనగపిండి మంచిది అయి ఉండాలి, టేస్ట్ బాగుండాలంటే. అలాగే పచ్చిమిరపకాయలు కారంగా ఉండాలి, అలాగే మరమరాలు మంచిగా ఉండాలి. అంటే నేను చెప్తున్నాను కానీ కొన్ని మరమరాలు అసలు క్రిస్పీగా ఉండవు, ఆ టేస్ట్ కూడా ఉండవు అనమాట. అంటే మన అక్కడ చేసే వడ్లను బట్టి ఉంటుంది అనమాట, అంటే బియ్యం బట్టి ఆ టేస్ట్ వస్తుంది. నేనైతే టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు. మిర్చి బజ్జీ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో పైన అంతా కూడా. ఒకసారి విరిచి చూపిస్తా చూడండి, ఇదిగో లోపల కూడా ఎంత బాగా ఉడుకుద్దో, చాలా బాగుంటుంది. ఒకసారి మిరపకాయ బజ్జీ కూడా టేస్ట్ చేసేద్దాం. క్రిస్పీగా ఉంటే బజ్జీలు బాగుంటాయి. గిరిమిట్ని తింటూ మనం ఈ మిరపకాయ బజ్జీ తిన్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఆ కొత్తిమీర ఫ్లేవరు, మళ్ళీ ఈ మిక్చరు, ఇవన్నీ తగులుతూ చాలా బాగుంది అసలు. నార్మల్గా మిరపకాయ బజ్జీ లేకపోయినా కూడా పిల్లలకి ఇలాగ స్నాక్స్ లాగా చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. మాకంటే ఈ మిరపకాయ బజ్జీ కాంబినేషన్తో పాటు హోటల్స్లో అది ఇస్తారనమాట, అందుకని ఇది అలవాటు. మిరపకాయ బజ్జీ ఇలా క్రిస్పీగా రావాలంటే పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వేసే తీరు, సోడా కానీ ఇవన్నీ కరెక్ట్గా వేస్తే మిరపకాయ బజ్జీ సూపర్గా కరెక్ట్గా వస్తుంది. దావణగిరి స్పెషల్ నర్గిస్ మండక్కి మిరపకాయ బజ్జీ సూపర్ టేస్టీగా ఉందండి. కూడా ఒకసారి చేసి చూడండి, మీకు చూస్తే అర్థమైంది కదా, చేసి చూడండి చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను చురుమిరి తయారు చేశాను, అంటే మరమరాలతోటి ఒక నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి, 20 రోజుల నుంచి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలా తయారు చేశాను. అది కూడా కర్ణాటక స్పెషల్ అనమాట, దావణగిరి మేము పుట్టిన ఊరు స్పెషల్ అనమాట. అది కూడా లింక్ షేర్ చేస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న చూడండి. ఓకే, మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.